ఇక సంగారెడ్డిలో ఈరోజు జరిగినటువంటి ఎంఆర్పిఎస్ సమావేశానికి జహీరాబాద్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వికలాంగులు వృద్ధులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయల పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, అట్లాగే వృద్ధులకు వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 4,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని ఒక ప్రధాన డిమాండ్ మేరకు సంగారెడ్డిలో జరిగిన సభకు పెద్ద ఎత్తున జహీరాబాద్ నుంచి వికలాంగులు వృద్ధులు మహిళలు వితంతువులు తరలి వచ్చారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల కంటే ముందు తన మేనిఫెస్టోలో వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తారని, అట్లాగే వృద్ధులకు వితంతువులకు మిగతా వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి యూరియా కోసం దుబ్బాకలో రైతులంతా కూడా మరోసారి ఆగ్రో సెంటర్ల వద్ద పిఏసిఎస్ల వద్ద క్యూలు కట్టిన దృశ్యాలు ఇవాళ కనిపించాయి. ఈరోజు ఉదయం నుంచి వందలాది మంది రైతులు యూరియా కోసం అక్కడ వచ్చి క్యూలో నిలబడ్డటువంటి పరిస్థితి. అవసరమైన స్టాకును ప్రభుత్వం సప్లై చేయని ఫలితంగా పెద్ద ఎత్తున యూరియా కొరత ఏర్పడుతూ ఉన్నది. రైతుల వ్యవసాయానికి యూరియా అవసరం ఉన్న సమయంలో వాళ్ళకు అందించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే వచ్చిన బస్తాలను రైతులందరికీ ఇవ్వలేక వాళ్ళంతా కూడా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు పిఎస్సిఎస్ యాజమాన్యం కనిపిస్తూ ఉన్నది. రైతులంతా కూడా వందలాది సంఖ్యలో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు పిఎస్సిఎస్ ముందు పెద్ద ఎత్తున క్యూ కట్టి నిలబడ్డటువంటి పరిస్థితి. వాళ్ళ వద్ద ఉన్నటువంటి పాస్బుక్లు చెప్పులు అక్కడ లైన్లో పెట్టి నిలబడే దుస్థితి వాళ్ళ మళ్ళీ వచ్చినట్టు ఇక్కడ దుబ్బాక స్థితి కనిపిస్తూ ఉన్నది. గత కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితి రైతులకు రాలేదు. అవసరమైన మేర యూరియాని సప్లై చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు తీవ్రమైన కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. యూరియా కొరతతోటి పెద్ద ఎత్తున రైతులంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దుబ్బాక నియోజకవర్గంతో పాటు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉన్నది.